హ్యాట్సప్ చెప్పినా తక్కువ. ఎందుకంటే మీ కమిట్మెంట్ అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే. రియల్ హ్యాట్సప్ అండి. ఆ, నిన్న ఏదైతే మనం సెషన్ తీసుకున్నామో ఆ సెషన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వ్యక్తికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం తీసుకోబోతున్నాము. ఈ త్రీ ఎప్పుడే ఆ, మనకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఒక డిఫరెంట్ ఒక సెషన్ మనం తీసుకోబోతున్నామండి. ప్రతిరోజు ఒక లీడర్గా ఎదగడానికి ఎదగడానికి కావాల్సిన స్కిల్స్ అన్నింటిని కూడా మనం తీసుకోబోతున్నాము. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్క లీడర్ కూడా పెన్ను బుక్ తీసుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకుని ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో దాని గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా దయచేసి నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చండి. మరి డైరెక్ట్గా ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ సెషన్లోకి వెళ్ళిపోదామండి. స్క్రీన్ షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అనుకుంటా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఎస్ సార్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది ఇంకా అవ్వలేదు. ఓకే. ఎస్ సార్ ఇప్పుడు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. లీడర్గా ఎదగాలి, ఎలా ఎదగవచ్చు అనేది దాని గురించి ఈరోజు మనం టాపిక్ అని తీసుకోబోతున్నామండి. ఒక సక్సెస్ఫుల్ లీడర్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఎంత మీనింగ్ ఉందో ఒకసారి దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు మనకి సక్సెస్ఫుల్ లీడర్ అండ్ పవర్ఫుల్ లీడర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అని ఒకసారి చూస్తే అందులో మనకి ఫస్ట్ ఇక్కడ బీ డెడికేటెడ్ యువర్ డైలీ రొటీన్. డైలీ అయితే ఉంటుందో మన డైలీ రొటీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో టాలెంట్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, డైలీ ప్లాన్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే సక్సెస్ అనేది కావడం అనేది జరగడం లేదండి. ఇది మనం బయట చూస్తే ఆ, ఇప్పుడు మనకి డిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, దాన్ని డూప్లికేట్ చేయాలని చెప్పేసి ఆ, చెప్పడానికి ఇష్టపడతాను. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తులు ఈరోజు మనం లీడర్షిప్లోనే చాలా మందిని చూస్తున్నాం. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ అండి. బట్ డెడికేషన్ ఉంది, talent ఉంది, బట్ సక్సెస్ మాత్రం లేదు. ఎందుకంటే మన డైలీ రొటీన్ ఉంటుంది, డూప్లికేట్ కావాలి. డైలీ రొటీన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఎవ్రీడే మార్నింగ్ జూమ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నామండి. ఈ మార్నింగ్ జూమ్ ఏదైతే ఉంటుందో ఈ జూమ్ని మనం అటెండ్ అవ్వడమే కాకుండా మన టీంకి కూడా డూప్లికేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు మనం మన ఒక లీడర్కి రేపు మీ షెడ్యూల్ ఏంటి సార్ అని అంటే షెడ్యూల్ ఇంకా తెలియదు సార్, మాట్లాడాలి సార్ మన వాళ్ళతో చెప్తారండి. ఇది కాదండి. డైలీ ప్లాన్ మనకు అనేది కంపల్సరీ మనం 2 డేస్ ముందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఇది డైలీ ప్లాన్ అనేది చాలా పెర్ఫెక్ట్గా మనం చేసుకోగలగాలండి. డైలీ ప్లాన్ లేకపోతే మన డైలీ రొటీన్ అనేది రొటీన్గానే ఉంటుంది. ప్రతిరోజు ఒకేలా ఉంటుంది, బట్ దానికి ఏమో కొత్తదనం కనబడదు, మనం చేసేది ఏమి కూడా కనబడదండి. ఈ సార్ రోజు గుడ్ మార్నింగ్ సార్. ఒకలాగే ఉన్నాము. గుడ్ మార్నింగ్ అంట. సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఐస్ ఒక్క 1 సెకండ్. జస్ట్ 1 సెకండ్, 1 సెకండ్. సిగ్నల్ ఇష్యూ, అందుకని వీడియో కూడా సిగ్నల్.
ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది కదా మనకంట. ఎస్ సార్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్. సారీ ఫర్ ద టెక్నికల్ ఇష్యూ ద్వారా కొంచెం అది కట్ అయింది ఆటోమేటిక్ జూమ్ అనేది. ఇక నుంచి మీకు ఆ ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఎంతవరకు వెయిట్ చేసిన ప్రతి ఒక్క లీటర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఎస్పెషల్లీ మణికంఠకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆ, ఇక్కడ మనకి చూడండి, ఒక పవర్ఫుల్ లీడర్గా తయారవడానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటని మనం మాట్లాడుతున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ చూస్తే, బీ డెడికేటెడ్ యువర్ డైలీ రొటీన్. ఇప్పుడు చాలా మందికి స్కిల్స్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. బట్ వాళ్ళు సక్సెస్ మాత్రం ఉండడం లేదు. కారణం ఏమంటే, వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో డెడికేటెడ్ ఉంటుంది. అదేవిధంగా డైలీ రొటీన్ మనం ఈ డైలీ చేసే పనుల మీద కానీ మనకి ఎటువంటి క్లారిటీ అనేది ఉండడం లేదండి. మనకి ఈ రోజు ఫోన్ చేసినా సరే, ఈ రోజు పని ఎవరిని కలుస్తాము, ఎక్కడ కలుస్తాం, ఎక్కడ ఉంటాం అనేది ఒక క్లారిటీ అనేది ఉండడం లేదు. మనం డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో, డైలీ మనం ప్లాన్స్ ఏవైతే ఉంటాయి ఎవ్రీడే అనేది, ఆ ప్లాన్స్ని మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మనం ఈ బిజినెస్లో చాలా ఈజీగా సక్సెస్ కావచ్చండి. అది మనం కరెక్ట్గా మనకు ఒక ప్లాన్ అనేది ఉందంటే, యాజ్ టీజ్గా మన టీంకి కూడా అదే డూప్లికేట్ అవుతుందండి. మనకే ప్లాన్ లేదు, మన టీంకి ఇంకేం డూప్లికేట్ అవుతుంది. అందుకని ఇక్కడ మనకి బీ డెడికేటెడ్ యువర్ డైలీ రొటీన్. మన డైలీ రొటీన్ను ఫస్ట్ మనం చేంజ్ చేయండి. డైలీ మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఒక కమిట్మెంట్ ఉంటే సరిపోదు, ఒక స్కిల్స్ ఉంటే సరిపోదండి. డైలీ ప్లాన్ లేకపోతే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే, కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నంబర్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు 5%లున్నా, 8%లున్నా, 12%లున్నా, బ్రాంచ్ అండ్ అబౌవ్ లీడర్స్, మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఇక్కడ ప్రతిరోజు మనం కొత్త వాళ్ళని మన లిస్టులో యాడ్ చేసుకోవాలి. ప్రాస్పెక్టింగ్, కొత్త వాళ్ళని మనకు ప్రతిరోజు ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పాత వాళ్ళతోనే వర్క్ చేయడం కాదు, ఎవ్రీడే కొత్త వాళ్ళ లిస్ట్ అనేది మన దగ్గర ఉండాలి. ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ లిస్ట్లో ఉన్న పేర్లు ఏవైతే ఉంటాయో మనం రాసుకునేది, ఒక లిస్ట్ రాసుకుంటే సరిపోదు. లిస్ట్ రాసుకున్న అందులో మనకి యాడ్ అయిన ప్రతి ఒక్క నెంబర్కి కంపల్సరీ ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలండి. ఈరోజు చాలామంది లీడర్స్ ఏంటంటే, మొబైల్ ఫోన్లో లిస్ట్ ఉంటుంది. ఇది మనకి 7 స్టెప్స్లో వస్తుంది ఈ పాయింట్ కూడా. మొబైల్ ఫోన్లో లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ప్రిపేర్ చేయడం మనకి ఇంపార్టెంటే. అలానే మొబైల్ ఫోన్ నుండి వర్కౌట్ కాదు, ఆ లిస్ట్ని పేపర్ మీద తీసుకొని వచ్చి ఒక బుక్ మీద అనేది మనం ప్రిపేర్ చేస్తాము. ఆ ఒక బుక్ మీద మనం ఆ, ఈ లిస్ట్ తయారు చేసి వదిలిస్తే వర్కౌట్ కాదు. ఆ లిస్ట్కి మనం అందులో యాడ్ అయిన ప్రతి ఒక్క నెంబర్కి కంపల్సరీ మనం ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే చేయాల్సిన అవసరం అనేది ఉంది. లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ని మనం కరెక్ట్గా వాడుకోకపోతే ఇంకెందుకు. చాలామంది ఫోన్లో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ప్లాన్లో చెప్తే అయిపోయే బిజినెస్ ఇది కాదు. డైరెక్ట్గా మనం కూర్చోవాలి, కూర్చొని మాట్లాడాలి. మాట్లాడి మన కమిట్మెంటు, మన డ్రీమ్, మన విజన్, ఇదంతా కూడా మన గోల్, ఇదంతా కూడా చెప్పి, ఆ వ్యక్తి కూడా మీకున్న డ్రీమ్స్ ఏంటి, మీ కమిట్మెంట్ ఏంటి, అసలు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి తెలుసుకొని, మీరు ఉద్యోగం చేస్తున్నారా సార్, ఉద్యోగంలో మీకు వస్తున్న శాలరీ ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీరు ఆ వచ్చిన జీతంతో 100% సాటిస్ఫై అవుతున్నారా, ఇవన్నీ కూడా ఆ ప్రాస్పెక్టింగ్ ఏదైతే మన ప్రాస్పెక్టింగ్ ఉందో, ఆ ప్రాస్పెక్టింగ్ దగ్గర వెళ్ళి, ఆ పర్సన్ దగ్గర వెళ్ళి మనం కూర్చొని మాట్లాడగలిగినప్పుడే మనకి బిజినెస్ అనేది ఈజీగా అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, లిస్ట్ ప్రిపేర్ చేయడం ఇంపార్టెంటే, ఆ ప్రిపేర్ చేసిన లిస్ట్కి ప్లాన్ చెప్పడం దానికంటే ఎక్కువ ఇంకా ఇంపార్టెంట్ అండి. ప్లాన్ ప్రెజెంటేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్క వ్యక్తిని కూడా మిస్ కాకూడదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు టాప్ గేమ్ ఆడాలి అంటే ప్రాస్పెక్టింగ్ చేయాల్సిందే. మనం మనం ప్రాస్పెక్టింగ్ చేయకపోతే వర్కౌట్ కాదు. ఒక 10 మందిని జాయిన్ చేసిన సార్, ఈ 10 మందితో నేను డెవలప్ అవ్వాలంటే ఇది జరగని పని అండి. ఇది జరగని పని నెట్వర్క్ మార్కెటింగ్లో. ఆ 10 మంది జాయిన్ చేసావు, ఓకే, ఆ 10 మందిలో ఎంతమంది యాక్టివ్ ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రతిరోజు కొత్త వాళ్ళని కలుస్తున్నావా, కొత్త లిస్ట్ తయారు చేస్తున్నావా, కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నావా, నీ ఆలోచనలు కొత్తగా ఉన్నాయా. ఎవ్రీడే ఎవ్రీడే మన ఫోకస్ అంతా కూడా కొత్త వాళ్ళ మీద ఉండాలి, న్యూ ప్రాస్పెక్టింగ్స్ మీద. ప్రాస్పెక్ట్ లిస్ట్ ప్రతిరోజు కూడా ప్రాస్పెక్టింగ్, ఈరోజు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కలవాలి,
ఇదే మనం మైండ్లో ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉండాలి. ఇదే మన మైండ్లో ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉండాలి. రన్ అవ్వకపోతే వర్కౌట్ కాదు. ఇప్పుడు చాలామంది, సరే నేను 10 మందిని జాయిన్ చేశానండి, వాళ్ళు ఎవరు చేయడం లేదండి, నా టీం సైజ్ చూస్తే 100 మంది ఉన్నారండి, అందులో కూడా ఎవరు పని చేయడం లేదని అంటే అవుతండి. నువ్వు 10 మందిని జాయిన్ చేసావు, బట్ ఎలాంటి వ్యక్తులు జాయిన్ చేసావు? 100 మంది నీ టీం ఉంది, ఎలాంటి వ్యక్తులు నీతో ఉన్నారండి టీంలో? వాళ్ళు డైలీ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారా? కమిట్మెంట్ ఉందా? స్కిల్స్ని డెవలప్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? డ్రీమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉందా? వాళ్ళు బిజినెస్లో ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇదంతా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఏమీ ఉండదు. ఒక ఏదో మొహమాటానికి ప్రొడక్ట్ కొంటారు, ప్రొడక్ట్ కొని ప్రొడక్ట్ వాడేస్తారు, అంతే. ఒక మీటింగ్కి రమ్మంటే ఫోన్ రెస్పాండ్ గారు, ఒక మీటింగ్కి ఒక ఫోన్ రెస్పాండ్ అయిన మీటింగ్కి రమ్మంటే ఏదో షాకులు కహానీలు చెప్తూనే ఉంటారండి. దీనివల్ల నెట్వర్క్లో మనం ఇందులో బిజినెస్లో డెవలప్ అవ్వలేం. అందుకు నేనేం చెప్తున్నానంటే, మీ పాత టీం ఉంటేనే ఉంటుంది, బట్ పాత టీంతో పాటు కొత్త టీంని ఫోకస్ చేయండి. పాత టీం అనుకోకుండా ఏం జరిగినా సరే మీ కొత్త టీం మిమ్మల్ని నిలబెట్టేస్తుంది. అందుకని ప్రాస్పెక్టింగ్, మీరు ఎప్పుడు కొత్త ప్రాస్పెక్టింగ్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఆ లిస్ట్తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. పాత టీం కూడా మీరుంటేనే వచ్చింది, కొత్త టీం కూడా మీరుంటేనే వస్తుంది. నా సలహా ఏమంటే, ఒక లీడర్గా నేను చెప్పాల్సిన బాధ్యత ఏమంటే, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందండి. కొత్త నీరు వల్ల ఆరోగ్యానికి మంచిది. పాత నీరు వల్ల ఏమంటే ఒక దగ్గర పేరుకు ఉండడం ద్వారా రకరకాల బ్యాక్టీరియాస్, రకరకాల క్రిములు, దానివల్ల జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడరు 1 ఇయర్ మనతో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఈ 1 ఇయర్లో నేర్చుకుంటే లీడర్కి ఉండే కమిట్మెంట్ అనేది తెలుస్తుంది ఆ వ్యక్తికి. కానీ ఒక 1 ఇయర్లో డైరెక్టరో, సిల్వరో, గోల్డో, స్టారో, డైమండో, క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాడు అనుకోండి. కంప్లీట్ చేసుకుంటే నా సీనియర్ కంటే నేనే తోపు, నా సీనియర్ కంటే అది అని చెప్పి వాళ్ళకి ఏమంటే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్పీరియన్స్తో పాటు కొమ్ములు స్టార్ట్ అవుతాయి. దీని ద్వారా నేను లేకపోతే నా అప్లైన్ లేడు, బిజినెస్ అంతా నా టీం నుంచే వస్తుంది, ఇంకా నా అప్లైన్ కంటే నేనే తోపు తురుము అని చెప్పి ఒక ఫీలింగ్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆ వ్యక్తి మీద డిపెండ్ అయినప్పుడు. అందుకని నేను చెప్తున్నానంటే, ప్రాస్పెక్టింగ్, కొత్త లిస్టుని మనం ప్రిపేర్ చేయండి, కొత్త వాళ్ళతో మాట్లాడండి, కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పండి, కొత్త వాళ్ళకి కమిట్మెంట్ తీసుకోండి, కొత్త వాళ్ళకి గోల్ సెట్ చేయండి, కొత్త వాళ్ళకి డ్రీమ్ సెట్ చేయండి, కొత్త వాళ్ళని మీటింగ్స్ అటెండ్ అవ్వండి. కొత్త వాళ్ళని జాయిన్ చేసి లీడర్స్గా తయారు చేయడమే కాకుండా కొత్త వాళ్ళకి కొత్తగా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళని తీసుకురావాలంటే మీరు కొత్తగా ఏదో నేర్చుకోవాలండి ఎవ్రీడే. సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ సీక్రెట్ ఏమంటే, పాత టీంని కంటిన్యూ చేస్తూ కొత్త టీంని బిల్డ్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా బిల్డ్ చేస్తూనే ఉంటారు. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదండి. నిన్న మన రణస్థలం బ్రాంచ్లో నేను వెళ్ళినప్పటికీ శ్రీను బిజినెస్ ప్లాన్ చెప్తున్నాడు ఒక ఇద్దరు అమ్మాయిలకి. ఈ వీళ్ళు నీకు ఎలా పరిచయం శ్రీను అంటే, ఏం లేదు సార్, కాస్ట్ జంక్షన్ నిలబడితే నేను ఒక పాంప్లెంట్ ఇచ్చాను, ఆ పాంప్లెంట్ మీద నా నెంబర్ ఉంది కదా, నెంబర్ చూసి కాల్ చేశారని చెప్తున్నాడు పర్సన్. కానీ చూసారా, అది కమిట్మెంట్ అండి. ఇప్పుడు ఎవరో తెలియదు, ప్లాన్ చెప్తున్నారా లేదా? ఇది మనం ఏం చేస్తాము, మన ఊర్లో వాళ్ళకి, మన పక్క ఊర్లో వాళ్ళకి, లేదంటే మన చుట్టూ ఉండే వాళ్ళు, మన చుట్టాలు, ఈ వీళ్ళకి మాత్రం మనకు తెలిసిన వ్యక్తులతోనే బిజినెస్ జరిగిపోవాలి. ఇలా మనం ప్లాన్ చేస్తామండి. నేను ప్రతి మీటింగ్లో ఒక విషయం చెప్తా. ఇక్కడ అనుకున్న వాళ్ళు మనకు సున్నం పెడితే, మనకి కాని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు మనకు అన్నం పెడతారండి సిస్టంలో. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే నేను రిక్వెస్ట్ ఏమంటే, మీకు ఏదైతే టీం ఉందో ఆ టీం మీద డిపెండ్ కావద్దు. ఆ టీం ఉంది కదా నాకు ధైర్యంతో మీరు ఉండొద్దండి. ధైర్యంతో ఉండొద్దు. మన టార్గెట్ అనేది, మన ఫోకస్ అనేది ప్రతిరోజు కొత్త టీం డెవలప్ చేసుకోవాలి, కొత్త లీడర్స్ని తీసుకోవాలి, కొత్తగా ఆలోచించాలి, కొత్త లీడర్షిప్ని బిల్డ్ చేయాలి, కొత్త వ్యక్తులతో పనిచేయాలి, కొత్త వ్యక్తులు మీటింగ్స్ అటెండ్ చేయించాలి. అందుకని ఇక్కడ కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నంబర్స్. మీ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ని మీరు ప్రిపేర్ చేయండి, ప్రాస్పెక్టింగ్ లిస్ట్ని మీరు తయారు చేయండి. ఇక్కడ నెంబర్ 3 చూస్తే, ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ డూప్లికేట్ సక్సెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ డూప్లికేట్ సక్సెస్. ఈరోజు మన లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి మన టీంలో బ్రాంచ్ ఉన్నాడు అనుకోండి, ఆ బ్రాంచ్ వెనకాతలు వెళ్ళినా సరే ఆ బ్రాంచ్ తోనే ప్లాన్, ఆ బ్రాంచ్ ని పక్కన కూర్చొని పెట్టి మనమే ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తాము, మనమే ప్రోడక్ట్ గురించి మాట్లాడతాము. ఇదంతా మనమే చేస్తామండి. ఇదంతా మనం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడగలుగుతాడు? ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏమంటే, మనకి ఎవరైతే మన టీంలో ఒక బ్రాంచ్ ఉన్నారో బ్రాంచ్తో ఫీల్డ్కి మనం ఎవరైతే లీడర్స్ వెళ్తున్నారో ఆ బ్రాంచ్తోనే ప్లాన్ ప్రెజెంటేషన్ చేయించండి. ఆ బ్రాంచ్తోనే ప్రొడక్ట్ గురించి మాట్లాడించండి. బ్రాంచ్తోనే కంపెనీ ఆ, ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడించండి. ఆ బ్రాంచ్తోనే సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడించండి. ఆ బ్రాంచ్ ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నాడో ముందు మీరు అబ్జర్వ్ చేయండి. అంతా మనం చేస్తే బిజినెస్లో అవ్వదండి. మళ్ళీ మనమే ఉండాలి ప్రతిసారి. ఇక్కడ అదే చెప్తున్నాను, ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ డూప్లికేట్ సక్సెస్. నీ దగ్గరున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది, సక్సెస్ డూప్లికేట్ అవుతుంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా ప్లాన్ చెప్తున్నారు, ఎలా ప్రొడక్ట్ డెమో చేస్తున్నారు, ఎలా ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, మీరు ఒక మీటింగ్ చేసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ వాయిస్ ఎలా ఉంది, మీ కంటెంట్ ఏం మాట్లాడుతున్నారు, మీ పంచింగ్ ఎలా ఉంది, ఇది అంతా కంప్లీట్గా ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి, ఎందులో ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ డూప్లికేట్ సక్సెస్. మన స్కిల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయండి. మన స్కిల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇక్కడ మనం చేయాల్సిన పని మన స్కిల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మనము మనలాగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, మనలాగా 10 మందిని తయారు చేయడం ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మనము మనలాగా మనమే మాట్లాడుతుంటే, మనమే మీటింగ్ చేస్తుంటే, మనమే ప్లాన్ ప్రెజెంటేషన్ చేసి, మనమే ప్రోడక్ట్ గురించి మాట్లాడి, మనమే డెమోస్ చేస్తుంటే మన టీం, మన లీడర్, మన డిస్ట్రిబ్యూటర్, మన ప్రాస్పెక్ట్, మనతో పాటు వచ్చిన వ్యక్తులు వీళ్ళు ఇంకెప్పుడు మళ్ళీ తయారవుతారు? ఎప్పుడు తయారవుతారు? వాళ్ళతోనే మాట్లాడించడానికి ట్రై చేయండి. వాళ్ళతోనే ప్లాన్ ప్రెజెంటేషన్ చేయించడానికి ట్రై చేయండి. వాళ్ళతోనే ప్రొడక్ట్స్ డెమో చేయించండి. ఇప్పుడు మీరు మీరు డ్రెస్ కోడ్, మీరు ఒక ఇన్షర్ట్ ఎలా వేస్తున్నారు, మీరు వాడుతున్న షూ ఏంటి, ఇది కంప్లీట్గా మీకు ఏం చెప్తానంటే ఓవరాల్గా మిమ్మల్ని డూప్లికేట్ చేయాలి. మీ దగ్గర ఉన్న స్కిల్స్ని డూప్లికేట్ ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళు మీలాగా తయారవ్వాలి, మీకంటే బాగా తయారవ్వాలి, మీకంటే పవర్ఫుల్ స్పీకర్ కావాలి, మీకంటే ఎక్కువ సబ్జెక్ట్ వాళ్ళు ఉండాలండి. ఇప్పుడు మన స్కిల్స్ని దయచేసి ట్రాన్స్ఫర్ చేయండి. మనం ఏం చేస్తాము? ఆ వ్యక్తిని పక్కన కూర్చుని పెడతాము, మనమే మాట్లాడతాం. ఆ వ్యక్తిని పక్కన కూర్చుని పెడతాము, మనమే ప్రొడక్ట్ డెమో చేస్తాం. ఆ వ్యక్తిని పక్కన కూర్చుని పెడతాము, మనమే కంపెనీ గురించి మాట్లాడతాం. మరి ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు నేర్చుకుంటాడు? ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మన ఒక వ్యక్తి ఇంకొక న్యూ ప్రాస్పెక్ట్ దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ ఇదంతా కూడా మనమే ప్రెజెంటేషన్ చేస్తే నెక్స్ట్ ఆ వ్యక్తి జాయిన్ అయినప్పుడు ఆ వ్యక్తి కూడా ఏం చెప్తారంటే, మళ్ళీ లక్ష్మీనాయుడు సార్ని తీసుకురండి సార్ అని చెప్తారు. ఎందుకంటే నీకు మాట్లాడడం రాదు అనే వ్యక్తి మైండ్లో ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటి? మనం ఎవరితోనైతే వెళ్తామో ఆ వ్యక్తికి మనకు తెలియకుండానే మనం ఇన్సల్ట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. అది ఆ వ్యక్తితో మాట్లాడిస్తే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళిద్దరు కలిసి పని చేస్తారు. కలిసి పని చేయడం ద్వారా ఈ వ్యక్తిలాగా ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా తయారవ్వాలి అనే ఒక ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది మన మైండ్లో. ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. ఎక్కడెక్కడో ఫీల్డ్లో ఉండేటప్పుడు సార్ బండిలో పెట్రోల్ లేదని చెప్పేసి 1000, 2000, 100, 500 ట్రాన్స్ఫర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మన స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మన స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ డూప్లికేట్ సక్సెస్. స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ డూప్లికేట్ అవుతుంది. లేదంటే ఎప్పుడు ఒకలాగా ఉంటారు. 1 ఇయర్ ముందు మీరు డైరెక్టరే, 1 ఇయర్ తర్వాత డైరెక్టరే, 1 ఇయర్ ముందు స్టారే, 1 ఇయర్ తర్వాత స్టారే. మీలో చేంజెస్ ఏమి కనబడవు. మీలో చేంజెస్ కనబడాలంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేయండి ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే ఫోర్త్ పాయింట్, బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్. ఇది ఆ, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది బిజినెస్లో ప్రొడక్ట్స్ గురించి వరి అవుతారు, ప్రొడక్ట్స్ దొరకడం లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ వరి కావాల్సింది ప్రొడక్ట్స్ గురించి కాదు, ఇక్కడ జనాల గురించి వరి కావాలి ఫస్ట్. ఇది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ లాగా మనం చేయకూడదండి.
ఇక్కడ జనరల్ బేస్ బిజినెస్ అనుకుని మనం పనిచేస్తే ఆటోమేటిక్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కడున్నా మన దగ్గరికి వస్తాయి, ఎక్కడున్నా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈరోజు మనం ఏమి లేదో అది గురించి దాని గురించి మనం మాట్లాడుతున్నాము, ఏమి కావాలో దాని గురించి పని చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలో దాని గురించి మనం పని చేసినప్పుడు ఏమి లేదు అది మన దగ్గరికి వస్తుందండి. మనం ఇక్కడ నెగిటివ్ అనేది అసలు నెగిటివ్ మాట్లాడకూడదు, నెగిటివ్ థింక్ చేయకూడదండి. ఇక్కడ మనకి నెగిటివ్ థింక్ చేయకూడదు ఇక్కడ మనకి. ఇక్కడ ఈ బిజినెస్లో మనకి ప్రొడక్ట్స్ గురించి వరి కాకూడదు అసలు. మన వరి కావాల్సింది జనాల గురించి. దయచేసి ఇది ప్రొడక్ట్ బేస్ కంపెనీనే, కానీ ప్రొడక్ట్ బేస్డ్ అని మైండ్లో తీసేసండి, జనాల బేస్ మైండ్లో పెట్టుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేస్తారు, మీకు టీం స్టార్ట్ అవుతుంది. టీం స్టార్ట్ అయినప్పుడు ఆ టీం వస్తున్న ఒక యాంగ్జైట్మెంట్లో మీకు దగ్గరలో ఆఫీసు లేకపోయినా ఎక్కడికి వెళ్ళైనా ప్రొడక్ట్ తీసుకుని వచ్చి సర్వీస్ చేస్తారు. ఎందుకంటే నెట్వర్క్ టీం వస్తుంది, మనం 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలి. రేపు పొద్దున్న మనం ఒక ఏరియాలో టీం తయారు చేసినప్పుడు ఆ ఏరియాలో ఆఫీస్ లేనప్పుడు, ఆ ఏరియాలో ఆఫీస్ లేదు అని ఒక కంప్లైంట్ వాళ్ళు చేయకూడదండి. మా అప్లైన్ కూడా మమ్మల్ని జాయిన్ చేసినప్పుడు ఆయనకు కూడా ఆఫీసులు అందుబాటులో లేవు, ఎక్కడ ప్రొడక్ట్స్ దొరుకుతుందో అక్కడి నుంచి మనం తెచ్చుకుందాం, తీసుకుని వచ్చి వర్క్ చేద్దాం. ఎప్పుడు ముందు మనం కంప్లైంట్ లేకుండా పని చేసినప్పుడు, మనం కంప్లైంట్ బాక్స్ కాకుండా ఉండేటప్పుడు ఇది మన టీంకి డూప్లికేట్ అవుతుంది. ప్రతిదీ ఇప్పుడు మన కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయామండి అందరం కూడా. ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోవడం వల్ల ఏంటంటే మనకు అన్ని కాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు విజయనగరంలో బ్రాంచ్ అనేది ప్రెజెంట్ లేదు, బిజినెస్ జరగడం మానేస్తుందా? పిచ్చిగా టర్న్ ఓవర్ జరుగుతుంది. శ్రీకాకుళంలో పెద్ద బ్రాంచ్ ఉంది, ఎంతమంది తోపు లీడర్లు అవుతున్నారు ఇప్పుడు అక్కడ. రణస్థలంలో బ్రాంచ్ ఉంది, పైడి భీమవరంలో బ్రాంచ్ ఉంది. లీడర్షిప్ ఎక్కడ ఉంది అక్కడ? చేసేవాడు చేస్తూనే ఉంటాడు, చెప్పేవాడు చెప్తూనే ఉంటాడండి. ఇక్కడ చెప్పేవాడు మనకి ఇంపార్టెంట్ కాదు, చేసేవాడు మనకు కావాలి. ఈ కంప్లైంట్లు ఎవరైనా చేస్తారు, కంప్లైంట్లు మనకు ఇంపార్టెంట్ కాదండి. ఈ బిజినెస్కి మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనం ఏం సాధించాలనుకుంటున్నాము, ఎంతమందికి రోల్ మోడల్గా తయారవ్వాలనుకుంటున్నాము, మన టీంకి మనం ఇస్తున్న హామీ ఏంటి, ఈరోజు మన టీంని ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో పెట్టాలనుకుంటున్నాం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతిదీ జరుగుద్దండి, జస్ట్ వెయిట్ అండ్ సీ. మీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో బ్రాంచ్ ఉండేదండి, అక్కడి నుంచి ప్రొడక్ట్స్ వచ్చాయి, ఎప్పుడో వచ్చాయి. ఆ రోజు ఆ ప్రాబ్లం ఉందని ఆగిపోతే ఈరోజు యూనివర్సల్ క్రౌన్ రేటర్ అయ్యేవాడిని కాదు, ఈరోజు నియర్ 2 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసేవాడిని కాదు, కంపెనీ నుంచి కార్లు తీసుకునేవాడిని కాదు, కంపెనీ నుంచి హౌస్ ఫండ్ తీసుకునేవాడిని కాదు, కంపెనీ నుంచి ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకునేవాడిని కాదు, కంపెనీ నుంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళేవాడిని కాదు. ఆ రోజు ఒక అవకాశం వెస్టేజ్ అనుకుని తీసుకున్నాము, కష్టపడినాము. ఈరోజు బ్రాంచెస్ ఎక్కడ పెడితే అక్కడే ఓపెన్ అయి ఉన్నాయి. మాతో పోల్చుకుంటే మీకు 100% సేఫ్ జోన్లో ఉన్నారు ఈరోజు మీరు, 100%. కానీ దరిద్రం ఏంటంటే మీ కాళ్ళ దగ్గరే ప్రొడక్ట్స్ దొరకాలి. ఒక లీడర్గా మనం ఎందుకు ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ ట్రావెల్ చేసి తెచ్చుకోకూడదు, లేదంటే ఒక 10,000 20,000 స్టాక్ ఎందుకు మనం మెయింటైన్ చేయకూడదు మన టీం గురించి. అన్నీ అప్లైన్ చేయాలి, అప్లైన్ స్టాక్ మెయింటైన్ చేయాలి, అప్లైన్ ప్రొడక్ట్స్ అందించాలి. ఆ, ఆ, తిట్టే తిట్టడం అప్లైనే తిడతాము, మీరు సక్సెస్ అయినప్పుడు మాత్రం అప్లైన్ పేరు చెప్పడానికి మాత్రం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ప్రతిదీ అప్లైనే కారణం, ప్రతిదానికి అప్లైనే కారణం మనకి, ఇంకా మనం కాదు కారణం. ఎప్పుడైతే మనం తప్పును మనం యాక్సెప్ట్ చేస్తాం అప్పుడే ఒక లీడర్గా ఎదుగుతామండి, ఇది గుర్తుపెట్టుకో. తప్పును మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనకి మన టీంతో ఇక్కడ బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్, మన టీంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. అది డౌన్ లైన్ అప్లైన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అప్లైన్ డౌన్ లైన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే బిజినెస్లో మనం ముందుకు వెళ్ళగలం. కుళ్ళు కుతంత్రాలు ఏం పనికిరావు, నెట్వర్క్లు ఏం పనికిరావండి, కుళ్ళు కుతంత్రాలు ఏం సెట్ కావు, ఇగోస్ అసలు సెట్ కావు. ఒక కార్పెంటర్ షాపులోకి ఒక పాము ఒకటి వెళ్తే ఆ పాముకి ఒక రంపం ఒకటి గీసుకుంటుందండి. ఇది నాకు గీచుకోవడం ఏంటి అని చెప్పేసి పాము కోపంతో ఆ రంపంకి చుట్టేసుకుంటుంది, ముక్క ముక్కలు అయిపోతుంది, ముక్క ముక్కలు అయిపోతుందండి. ఆ పాము ముక్క ముక్కలు అవడానికి కారణం ఏంటి, ఇది నాకు గీసుకుందేంటి, ఇదంతా నేనెంత అని చెప్పేసి ఆ రంపాము చుట్టేసుకుంది పాము, ముక్క ముక్కలు అయిపోయింది. కారణం ఏంటి, ఈగో. ఆ ఈగో తీసేసేయాలి. జీవితం బాగుండాలంటే జీవితం బాగుండే వాళ్ళు ఏం చేశారో అది చేయాలి మనం ఫస్ట్.
లక్ష కావాలంటే లక్ష లక్ష తీసుకున్న లక్షణాలు ఫస్ట్ ఉండాలంట. లక్ష కావాలంటే లక్ష తీసుకున్న లక్షణాలు ఫస్ట్ మనం సంపాదించాలి ఫస్ట్. ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. అప్లైన్స్తో డౌన్ లైన్, డౌన్ లైన్స్తో అప్లైన్. ఈ రిలేషన్షిప్ బాండింగ్ మెయింటైన్ చేయండి. ఇది మెయింటైన్ చేసినప్పుడు బిజినెస్ని మరింత ఈజీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మనలో లోపాలున్నా మన అప్లైన్ ఈజీగా చెప్పగలుగుతాడు. మన అప్లైన్లో లోపాలున్నా ఒక డౌన్ లైన్గా మనం సార్ ఇది చూసుకోండి, ఇది కొంచెం పాయింట్అవుట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి చెప్పడానికి బాగుంటుంది. దానివల్ల ఇద్దరికిద్దరు సపోర్ట్గా వెళ్తే ఇద్దరికిద్దరు ఒకరికొకరు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇక్కడ మనకి. అందుకని బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేయండి ఇక్కడ మనకి. నెక్స్ట్ అదే విధంగా చూస్తే ఫిఫ్త్ పాయింట్ అనేది టూల్స్ అండి. ఈ టూల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి బుక్స్. ఈ బిజినెస్ గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మనం బుక్స్ చదవాలి ఈ బిజినెస్ గురించి. అదేవిధంగా మన టీంకి యాజిటీవ్గా డూప్లికేట్ చేయాలి. బుక్స్ అండ్ వీడియోస్ అండ్ ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్ ఇవన్నీ టూల్సే. టూల్స్ అంటే ఇవన్నీ ఇక్కడ టూల్స్ అంటే ఏంటి జనరల్గా మనకు గుర్తుకొచ్చేది ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి పెన్ను, బుక్, ప్లాంక్, పాంప్లెంట్స్ ఇవే టూల్స్ అనుకుంటామండి. ఇవన్నీ కాదు, ఇవన్నీ టూల్సే. పెన్ను తీసుకున్న టూలే, ఒక బుక్ తీసుకున్న టూలే, ఒక ప్లాంక్ పట్టుకున్న టూలే, ఒక పాంప్లెంట్ తీసుకున్న టూలే, ఒక బౌచర్ తీసుకున్న టూలే, ఒక క్యాట్లాగ్ తీసుకున్న టూలే. టోటల్గా బుక్స్ ఏం కొనుక్కున్నారు, బుక్స్తో పాటు వీడియోస్ కూడా టూల్సే మనకి. ఈవెంట్స్ కూడా, ట్రైనింగ్స్ కూడా ఇవన్నీ టూల్సే. ఇవన్నీ టూల్సే. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఈ టూల్స్ అనేది లేకపోతే ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే ఆయన దగ్గర టూల్స్ లేవనుకోండి ఆయన ట్రీట్మెంట్ చేయలేడు. ఈరోజు మన దగ్గర కూడా టూల్స్ ఉండాలి. ఇప్పుడు టీంకి ఒక 100 రూపాయలు 200 ఖర్చు పెట్టి ఒక బుక్ ఇవ్వండి, నష్టమేం లేదండి. దాని ద్వారా ఆ వ్యక్తి నేర్చుకొని ఆ వ్యక్తిని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఆ వ్యక్తి పని చేస్తే 100 200 మనకి అకౌంట్ మనకు వస్తుంది. చాలా మంది ఏంటి దీన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు చాలా మంది. సారీ, ఇక్కడ ఖర్చు అనుకుంటారు చాలా మంది, బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ అండి. బిజినెస్ ఏం పెట్టినా అది రిటర్న్ మళ్ళీ మన మన అకౌంట్కి మళ్ళీ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది అర్థం చేసుకుని వర్క్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుందండి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే సిక్స్త్ పాయింట్ అండి. సిక్స్త్ పాయింట్ సెట్ ఏ టైం ఫర్ లెర్నింగ్ ఎవ్రీ డే. లెర్నింగ్ ఎవ్రీ డే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సిద్ధార్థ్ సింగ్ దగ్గరికి వెళ్ళి సార్ ఈరోజు మీరు 1,68,00,000 రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కదా, మీ సక్సెస్ సీక్రెట్ ఏం సార్ అంటే లెర్నింగ్ అంటాడు ఆయన. ఒక మంజునాథ్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు 42 lakhs మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కదా, మీ సక్సెస్ సీక్రెట్ ఏమంటే లెర్నింగ్ అంటారండి. లేదా ఒక రంజిత్ గారి దగ్గరికి కూర్చొని వెళ్ళి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్ అని చెప్పి మాట్లాడితే మీ సీక్రెట్ ఏంటి సార్ అని చెప్పి అంటే లెర్నింగ్ అంటారండి. ఈరోజు మా దగ్గరికి వచ్చి మీ సక్సెస్ సీక్రెట్ ఏమని చెప్పండి సార్ అంటే లెర్నింగ్ అంటాము. ఈరోజు ఒక డైరెక్టర్ దగ్గర వెళ్ళి మీరు కూర్చొని మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్, మీ డైరెక్టర్ అవ్వడం కారణం ఏంటి సార్ అంటే లెర్నింగ్ అంటాము. ఈ లెర్నింగ్లో అసలైన సిస్సలైన సక్సెస్ ఉందండి. మీకు సక్సెస్ రావాలి, డబ్బు రావాలి, స్కిల్స్ డెవలప్ అవ్వాలి, అన్నీ చేసుకుని ఏం చేయాలనే లెర్నింగ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలండి. లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ లేదు. లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేర్చుకోవడానికి ఇష్టపడండి. చాలామంది దరిద్రం ఏమంటే నేర్చుకోవడానికి ఇష్టపడరు. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేర్చుకోకపోతే సక్సెస్ ఎలా వస్తుంది మనకి? ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రోజు గడిచిందంటే ఆ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటేనే ఆ రోజు గడవాలండి, అలా ఉండాలి. ఒక రోజులో మనం ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటేనే ఆ రోజు గడవాలి. కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకోవాలంట, మనం కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటేనే ఆ రోజు గడవాలి. అది ఒక లెర్నర్కి ఒక లీడర్కి ఉండాల్సిన కమిట్మెంట్. అది ఒక లెర్నర్కి ఒక లీడర్కి ఉండాల్సిన కమిట్మెంట్. మనం నేర్చుకోవడానికి ఫస్ట్ ఇష్టపడాలి. ఇంక నెక్స్ట్ ఏంటి, ఈరోజు సార్ ఈ సబ్జెక్ట్ చెప్పారు, రేపు సెషన్ నేను చెప్పబోతున్నారు, ఒక యాంగ్జైట్మెంట్లో వెయిట్ చేయాలి మనం. ఎందుకు అంటే ఈరోజు ఇక్కడ మేము మాట్లాడుతున్నది ప్రతిదీ కూడా ఒకప్పుడు నేర్చుకునేదే మీకు నేర్పిస్తున్నాం. మీకు దీనికంటే ముందు ఫోర్త్ పాయింట్లో వచ్చింది డూప్లి ట్రాన్స్ఫర్ స్కిల్స్ అండ్ డూప్లికేట్ సక్సెస్ అని. ఎస్,
ఇక్కడ మేము చేసేది అదే. మాకు మా అప్లయన్స్ని స్కిల్స్ని మాకు ట్రాన్స్ఫర్ చేశారు. అది సక్సెస్గా మారింది. డూప్లికేట్ ఇది అది యాస్టీజ్గా మీకు చేస్తున్నాం. బట్ ఇదంతా జరిగింది ఎప్పుడు? లెర్నింగ్ స్టేజ్ లెర్నింగ్. వెస్టీజ్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారంటే స్టార్ డైరెక్టర్ సార్ లేదా ఒక డైమండ్ డైరెక్టర్ సార్, కంగ్రాచులేషన్స్ అని పెద్ద స్థాయిలో ఉన్నారండి. సారీ సార్, ఐఎమ్ ఏ లెర్నర్. ఇది పెద్ద స్థాయి కాదు, నేను ఒక లెర్నర్ను మాత్రమే. ఒక నిత్య విద్యార్థిని నేను. రోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాను నేను. నేర్చుకోవడానికి నాకు ఈగోస్ ఉండదు. అక్కడ ఒక బ్రాంచ్ డైరెక్టర్ చెప్తున్నాడా, నో ప్రాబ్లం. నేను ఒక స్టార్ అయినా డైమండ్ అయినా క్రౌన్ అయినా అనవసరం. ఆ బ్రాంచ్ డైరెక్టర్ దగ్గర కూడా ఏదో కొత్త విషయం అంటే అది నేర్చుకుంటా. ఒక 5% మాట్లాడిన 5% ఎలా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. ఆయన దగ్గర కూడా మీకు కొత్త పాయింట్లు దొరుకుతాయి. లేదా ఆ వ్యక్తి కరెక్ట్గా చెప్పడం లేదంటే ఆ వ్యక్తికి మీరు చెప్పగలిగితే ఆ వ్యక్తి ద్వారా కూడా మీరు నేర్చుకున్నట్టేనండి. అది కూడా ప్రాక్టీస్ అవుతుంది. అది కూడా నేర్చుకోండి. లెర్నింగ్ చేయండి. లెర్న్ చేస్తే ఎర్న్ చేయడం చాలా ఈజీ వెస్టీస్లో. ఈ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మందిని ఇప్పుడు ఇక్కడ తునిలో నేను బూట్ క్యాంప్కి గెస్ట్గా వెళ్తే అక్కడ డాక్టర్ దొరబాబు గారికి డెంటల్ స్పెషలిస్ట్ ఆయన. ఆయన క్లినిక్ మీదే నాకు తెలిసి 3-4 lakhs ఇన్కమ్ వస్తుంది. వెస్టీజ్లో పార్ట్ టైం చేస్తున్నారు. 5 lakhs ప్లస్ ఎర్న్ చేస్తున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. నేను మాట్లాడే ప్రతి ఒక్క పాయింట్ పెన్ను బుక్ తీసుకుని రాసుకుంటున్నారండి. ఆయన అప్లైని సునీల్ కుమార్ సాహు 12 lakhs మంత్లీ ఇన్కమ్ ఎర్నర్ అండి. నేను 2 lakhs, ఆయన 12 lakhs ఇన్కమ్. కానీ ఫ్రంట్ సీట్లో కూర్చుని ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడైతే ఒక గూస్ బొమ్మలాగా ఉంటుందో వస్తుందో, ఒక పాయింట్ వస్తుందో నేను మాట్లాడుతుంటే లేచి మరీ క్లాప్స్ కొడుతున్నాడు ఆ పర్సన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ లెర్నరే, ఇప్పుడు లెర్నరే, అందుకే ఎర్నర్ అయ్యాడు. మనం నేర్చుకుంటున్నామా లేదా ఫస్ట్ మనం చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి. అదే విధంగా చూస్తే 7th పాయింట్ అని, బి అన్ యాక్షన్ టేకర్. బి అన్ యాక్షన్ టేకర్. ఇక్కడ మనకి చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆ, నా డౌన్ లైన్ పిలవడం లేదు, లేదంటే కొత్త వాళ్ళు ఎవరు దొరకడం లేదు. నాకు వర్క్ అనేది బిజినెస్లో నాకు వర్క్ చేయడానికి నాకు వర్క్ లేదు అని చెప్పేసి ఆలోచిస్తారండి. ఇక్కడ మీరు వర్క్ని ఎవరు ఇవ్వరండి. వర్క్ని మనమే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. వర్క్ని మనమే క్రియేట్ చేసుకోవాలండి. ఈ ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇక్కడ యాక్షన్ టేకర్ని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. వర్క్ను క్రియేట్ చేసుకున్న వ్యక్తినే ఒక వర్త్గా మారుతాడు. వర్క్ను మనం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఎవరో పిలవరు, పిలిచేలా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో మన తలరాతను మార్చడానికి ఒక వ్యక్తి చాలండి. ఒక్క వ్యక్తి చాలు. కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేస్తాడు ఆ వ్యక్తి బిజినెస్కి వచ్చి. కొన్ని లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తాడు ఆ వ్యక్తి. ఒక్క వ్యక్తి, సరైన వ్యక్తి మన టీంకి వచ్చేసాడంటే తలరాత మారిపోతుంది. తలరాత మారిపోతుంది. ఒక సరైన వ్యక్తి వస్తే ఈరోజు రంజిత్ సార్ వరంగల్ వెళ్తున్నారు. వరంగల్ వెళ్ళడానికి అక్కడ ఒక వ్యక్తి రీజన్. ముద్రగడ్ రమేష్ అనే ఒక వ్యక్తి హలో అనే ఒక యాప్లో బిజినెస్ ఆపర్చునిటీ పోస్టర్ పెడితే ఆ నెంబర్ చూసి వరంగల్ ఒక పర్సన్ చూసి సార్ ఏంటి బిజినెస్ అడిగితే విజయవాడ మీటింగ్ రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే విజయవాడ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చొని బిజినెస్ కనెక్ట్ అయ్యి ఈరోజు ఆ వ్యక్తి కొన్ని లక్షల పాయింట్లు చేస్తున్నాడండి. ఒక్క వ్యక్తి ద్వారా ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో చూసుకోండి. ఒక్క పర్సన్ ద్వారా. ఈరోజు ఒక ఎంఎస్ఆర్, ఒక పురుషోత్తమ దాసు, ఒక రంజిత్, ఒక సునీల్ కుమార్ సాహు, అందరూ ఒక్కొక్క సింగిల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. మరి వండర్స్ క్రియేట్ చేస్తున్నారా లేదా? వండర్స్ క్రియేట్ చేశారా లేదా? మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మందలో ఒకరుగా ఉండకూడదు, వందలో ఒకరుగా ఉండాలి మనం. మందలో ఒకరుగా కాదండి, వందలో ఒకరుగా ఉండాలి. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదండి. ఫస్ట్ మీరు ఒక యాక్షన్ టేకర్గా మారాలి. మనం యాక్షన్ టేకర్గా మారినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఈ సక్సెస్ అనేది
ఈ ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ సక్సెస్ అనేది అవడం మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ సొసైటీ ఎంత దారుణంగా ఉందో మనందరికీ తెలుసు. ఇక్కడ మనకి చూడండి, నీ గొప్పల గురించి చెప్పుకునే నాలుకలు చాలా తక్కువ అండి. నీ అప్పుల గురించి చెప్పుకునే నాలుకలు చాలా ఎక్కువ. నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు సక్సెస్ అయ్యావు అనుకోండి, నువ్వు సక్సెస్ అయిన విషయం ఎవరికి చెప్పరు. కానీ నువ్వు అప్పుల్లో ఉన్నావు అనుకోండి, ఆ విషయాన్ని అందరికీ చెప్తారు. అటువంటి సొసైటీలో మనం ఉన్నాం. అందుకని మనం ఇక్కడ ఏమంటే సక్సెస్ మనకి ఇంపార్టెంట్. సక్సెస్ రావాలంటే ఒక యాక్షన్ టేకర్గా మనం మారాలి ఫస్ట్. ఒక యాక్షన్ టేకర్గా మనం మారాలండి. యాక్షన్ టేకర్గా మారకపోతే మనకు సక్సెస్ రాదండి. ఈరోజు మనకి ఎవరో పిలుస్తారు, పిలిస్తే వాళ్ళ వెనకాతల వెళ్దాం, వాళ్ళు ఎవరినో చూపిస్తారంటే వర్కౌట్ కాదు. వర్క్ను మనం క్రియేట్ చేసుకోవాలా. వర్క్ను మనం క్రియేట్ చేసుకోవాలా. వర్క్ను మనం సృష్టించుకోవాలా. ఈ వర్క్ను మనం క్రియేట్ చేసుకుంటేనే మనం ఇప్పుడు మనం యాక్షన్ టేకర్, మనం యాక్షన్ దిగాలండి. యాక్షన్ మనం తీసుకోవాలి, పనిని మనం క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే ఎయిత్ పాయింట్ అండి. ఎయిత్ పాయింట్. ఈ ఎయిత్ పాయింట్ అనేది ఇక్కడ మనం చూస్తే డౌన్ లైన్ ఇస్ ఈక్వల్ చిల్డ్రన్స్. ఇక్కడ మన డౌన్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ వస్తారు. డౌన్ లైన్ ఏమంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి బిజినెస్లో ఇప్పుడు బిజినెస్ ఈ మన వెస్టీజ్లో కాకుండా బయట వాళ్ళ ప్రొఫెషన్లో కానీ చాలా పెద్ద పెద్ద పనులు కావచ్చు. కానీ వెస్టీజ్లో వాళ్ళు ఏంటంటే ఇక బిగినర్సే. మనకు నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో మ్యాక్సిమం వాళ్ళకి అంతే టైం పట్టొచ్చు. ఈ లోపు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు రావచ్చు. కానీ డౌన్ లైన్స్ ఎవరంటే మన పిల్లలండి. చిల్డ్రన్స్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెంటేయం కదా. ఇది తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో, లేదంటే నేర్పిస్తాం, అది చేయకూడదు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని చెప్తామండి. చిన్నపిల్లలు స్కూల్కి పంపించినప్పుడు స్కూల్కి పంపించినట్టు వెళ్ళిపోతారా? వెళ్ళరు. బలవంతంగానే పంపిస్తాము. ఏడుస్తారు. ఏడుస్తున్నారా కదా అని చెప్పేసి వాళ్ళని మనం వదిలేసామనుకుంటే వాళ్ళ జీవితాలు పోతాయి. ఈరోజు డౌన్లైన్ విషయంలో కూడా అదే. ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వాళ్ళతో గొడవలు పెట్టేసుకొని వాళ్ళని మనం అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి వీలైతే మనం మార్చగలగాలి. మార్చగలిగినప్పుడే మనం లీడర్ అవుతామండి. లీడర్ అంటే శాసించడం కాదు, లీడర్ అంటే క్షమించడం. శాసించడం ఎవరైనా శాసిస్తాడు, బట్ క్షమించే గుణం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందండి. క్షమించే గుణం ఉండే వాళ్ళే లీడర్ అవుతారు. ఇక్కడ మన డౌన్ లైన్స్ మన చిల్డ్రన్స్తో సమానం. అందుకు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏమంటే డౌన్ లైన్స్ చాలా మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ ఈ బిజినెస్లో డౌన్ లైన్స్ ఎవరు? మనందరము డౌన్ లైన్సే. నేను నా అప్లైన్స్ దగ్గర నేను చాలా మిస్టేక్లు చేశాను. నా డౌన్ లైన్ దగ్గర నా అప్లైన్స్ నా దగ్గర నా డౌన్ లైన్స్ చాలా మిస్టేక్లు చేస్తాను. బట్ ఆ రోజు మిస్టేక్ చేసినప్పుడు నా అప్లైన్ నాకు ఏ విధంగా గైడ్ చేశారో, ఈరోజు నా టీం నా డౌన్ లైన్ మిస్టేక్ చేసినప్పుడు కూడా మనం అదే విధంగా గైడ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. తెలీదు. తెలిసేలా మనం చెప్పాలి. ఏదో రోజు వాళ్ళకి అర్థమవుద్ది. ఎస్, నా అప్లైన్ వన్స్ అపాన్ ఏ టైం నేను ఈ మిస్టేక్ చేస్తే నాకు ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడు ఆయన. అంటే నా డౌన్ లైన్కి కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా అది డూప్లికేట్ చేయాలి. అదే డూప్లికేట్ చేయాలండి. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, పగలు పంతాలు దీని గురించి మన వ్యాపారానికి రాలే. సక్సెస్ కావాలా? సక్సెస్ కావాలి అంటే అంత ఈజీగా రాదు. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసు గాయాలు కావాలి, మాటలు గుండెలు గుండెలు ముక్కలు కావాలి. జనాలాడి మాటలకి మన గుండె ముక్కలు కావాలి. ఎదురు దెబ్బలు తినాలి, బంధాలను కోల్పోవాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడు సక్సెస్ నీకు వస్తుంది. సక్సెస్ అంత ఈజీగా రాదండి. అన్నీ సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మనం వచ్చాం. ఒకరికొకరు కొట్లాటకి, ఒకరికొకరు ఈగోస్ పెంచుకోవడానికి, నువ్వెంత నేనెంత ఈ మాట్లాడుకోవడానికి కాదండి. వెస్టీజ్లో అందరూ సమానులే. అందరూ ఈక్వలే. మన మతం వెస్టీజ్, మన కులం వెస్టీజ్, మన ప్రాంతం వెస్టీజ్, మన బ్లడ్ గ్రూప్ కూడా వెస్టీజే. ఇక్కడ నువ్వు ఆ స్థాయి, నీది ఈ స్థాయి, ఇదంతా ఉండదండి. ఎందుకంటే మనందరం మన టార్గెట్ అంతా కూడా డబ్బు సంపాదించడమే. డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాం. ఎందుకు? డబ్బు లేకపోతే సొసైటీలో ఏమీ లేదు మనకు తెలుసు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు లేకపోతే గౌరవం లేదు, డబ్బు లేకపోతే ఆ మంచి ఫుడ్ తీసుకోలేము, డబ్బు లేకపోతే మంచి బట్టలు కొనుక్కోలేము, డబ్బు లేకపోతే బంధువులు కూడా మన దగ్గరికి రారు, డబ్బు లేకపోతే పార్టీలు ఉండవు, డబ్బు లేకపోతే మన నాలుగుకి టేస్టే తెలియదండి. ఆ డబ్బు గురించి మనం వచ్చినప్పుడు డబ్బు సంపాదించే వాళ్ళు ఏం వదిలేసి ఇక్కడ ఈ బిజినెస్లో ఈ స్థాయిలో ఉన్నారో మనం అది వదిలేసేయాలి ఫస్ట్. అందుకు డౌన్ లైన్ ఈక్వల్
మన చిల్డ్రన్స్, మన పిల్లలతో సమానం. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఎందుకంటే వన్స్ అపాన్ అంటే మనం కూడా చేసాం. ఈరోజు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే ఎవరిని చంపకుండా డాక్టర్ అయిన చరిత్ర ఎవరికి లేదండి. ట్రైనింగ్ ఉంటాయి, తర్వాతే ఒక ఎక్స్పర్ట్ అవుతాడు ఆయన. థామస్ అల్వా ఎడిసన్ లాంటి వ్యక్తి కొన్ని వందల సార్లు, వేల సార్లు ఫెయిల్ అయ్యాడు ఆ పర్సన్. అంటే మనం ఎంత, మనలో కూడా మిస్టేక్స్ ఉంటాయి, బట్ దాన్ని మిస్టేక్స్గా కాకుండా ఎక్స్పీరియన్స్గా తీసుకోండి. మన టీం మనం ఇప్పుడు ఒక రోల్ మోడల్గా ఉండాలండి. ఇది ఒక లీడర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే నైన్త్ అండి, లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఇది ఆ, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే వెస్ట్ ఇండియా లైఫ్ స్టైల్ కాదండి. ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ బిజినెస్లో ఇన్కమ్కి మ్యాచ్ అయ్యే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఫస్ట్. 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆ 10,000 ఇన్కమ్లో కూడా నీ మెయింటెనెన్స్కి పర్సనల్గా కొంత కేటాయించాలి. ఒక 50,000 ఇన్కమ్ను ఎర్న్ చేస్తున్నావా, 50,000 ఇన్కమ్ వచ్చిన వ్యక్తి ఏ విధంగా డిగ్నిఫైడ్గా ఉంటాడు, ఏ విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది అనేది మనకి దానికి తగ్గ మ్యాచ్ అయ్యేటట్టు మనకు కనబడాలి. చూడండి, ఇన్కమ్కి మ్యాచ్ అయ్యే లైఫ్ స్టైల్ ఉండాలి. ఒక అప్లైన్ చూపిస్తే, ఒక అప్లైన్ని డౌన్ లైన్ ఇంకొకరు చూపిస్తే అవతల వ్యక్తి మోటివేట్ అవ్వాలండి. అలా మనం ఉండాలి. ఇప్పుడు మన మెయింటెనెన్స్ చూసి, అదే మన మెయింటెనెన్స్ బాగాలేదనుకోండి ఇతనా అంటారండి. మెయింటెనెన్స్ బాగుంది అనుకోండి ఇతనా అంటారండి. గుర్తుపెట్టుకోండి. ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెయింటెనెన్స్ అంటే మనకి అప్పులు లోన్లు తీసేసుకొని క్రెడిట్ కార్డు వాడేసుకొని మీరు రాయల్గా మెయింటైన్ అవ్వండి నేను చెప్పడంలా. మెయింటెనెన్స్ ఏంటి? మిమ్మల్ని మీ డౌన్ లైన్ చూపించడానికి ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక మంచి మొబైల్ వాడాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒక వాచ్, పెన్, సూటు, టోటల్ ప్రాపర్ డ్రెస్ కోడ్. అంటే ఒక నెట్వర్క్లో ఒక లైఫ్ ఉంది అని మిమ్మల్ని చూస్తే ఆయనకు అర్థం కావాలి. అంతేగాని మీ ఇన్కమ్ ఒక 50,000 రూపాయలు వచ్చినా సరే అది ఎలా అంటే చెప్పకూడదు. కొంతమంది మహానుభావులు ఉంటారు, దారుణం, పిసినారులకి హెడ్. అలా ఇంకా మార్పు రాదు, ఇంకా వాళ్ళ జీవితంలో మార్పు రాదు. వాళ్ళ జీవితం కూడా అంతే, 50,000తో 60,000తో లక్ష రూపాయల లోపు ఇన్కమ్తో సస్తారు కింద మీద. మనం మెయింటైన్ చేయకపోతే, మనం ఇక లీడర్గా కనబడకపోతే మన టీం మనం ఏ విధంగా మనం ఇన్స్పైర్ తీసుకోవాలి? ఇప్పుడు మన టీం మనలా తయారవ్వాలని ఎప్పుడు అనుకుంటుంది? ఆయనకన్నా బెటర్గా మనం కనబడినప్పుడే మన టీం మనలా తయారవ్వాలని అనుకుంటుందండి. ఒక మెయింటెనెన్స్ లేకుండా ఒక మినిమం మెయింటెనెన్స్ ఉండదు. ఒక షూ మంచిది ఉండదు, ఒక వాచ్ మంచిది ఉండదు, ఒక పెన్ మంచిది ఉండదు, ఆ? ఒక బైక్ కరెక్ట్గా యూజ్ చేయం. ప్రతిదీ ఖర్చు అయిపోతుందని ఆలోచిస్తాం. ఈ పిసినారులు ఉంటారే, ఈ పిసినారుల పరిస్థితి ఎలా ఉందంటే బయట సొసైటీలో ప్రజెంట్ రూపాయి 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 మొత్తం దాస్తారండి. దాసి 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 ఏం చేస్తారంటే ఫైనల్గా సైబర్ నేరగాలకి ఓటీపీ చెప్పేస్తారు వీళ్ళు. అక్కడ పడద్ది దెబ్బ. కానీ ఈ బిజినెస్లో మనకి ఏంటంటే మన మెయింటెనెన్స్ ఉండాలి ఫస్ట్. మన మెయింటెనెన్స్ మారాలి, మనం మారాలి. మారినప్పుడే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవుతామండి. ఒక మంచి బైక్ మెయింటైన్ చేయి, కార్ అచీవ్మెంట్ అయినట్టు కార్ని బాగా యూజ్ చేయి. ఇప్పుడు ఒక మీటింగ్లో మీకు చెప్పానండి, కారు బయట ఏదైనా ఎవరైనా కారు తీస్తే కారు టైర్ ఉంటే కారు టైర్ అరిగిపోతుంది వాడుతుంటే. బట్ వెస్టీజ్లో లీడర్స్కి కారుకి కూడా టైర్ ఉంటుంది, బట్ ఇక్కడ టైర్ వాడితే టైర్ అరుగుతుందంటే జోబి పెరుగుతుందని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవడం లేదు. కారు వాడితే ఆయిల్ పోయాలేమో. ఈ చిల్లర మైండ్ సెట్తో చిల్లరగా ఉంటే ఈ చిల్లర అలాగే జీవితం ఉంటుంది. మనం కూడా చిల్లర గురించే చూసుకోవాలి. ఈ నెల ఆ వ్యక్తి సైడ్ వాల్యూమ్ వదిలేస్తే బాగున్ను, ఆ వ్యక్తి ఇది వదిలేస్తే బాగున్ను, ఇలా పనికి మన ఆలోచనలతో మనం ఉంటామండి. అందుకని నేను చెప్తానంటే మినిమం మెయింటెనెన్స్ అనేది ఉండాలండి. మినిమం మెయింటెనెన్స్ అనేది మనం ఉండాలి. మినిమం మెయింటెనెన్స్ లేనప్పుడు, మనం మెయింటైన్ చేయడం చేత కానప్పుడు ఈ బిజినెస్ నుంచి కిట్ అయిపోవడం మంచిది. జనాలకి మాయ మాటలు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదండి. జనాలతో డౌన్ లైన్స్తో గేమ్ ఆడితే పనికి రాదు ఇక్కడ. డౌన్ లైన్స్ గేమ్ చేంజర్ చేయాలి ఇక్కడ. మనం ఒక రిచ్గా, ఒక లగ్జరీగా కనబడండి. లగ్జరీగా కనబడాలి. ఈరోజు బ్రాండెడ్ ఎందుకున్నాయి బయట? అన్బ్రాండ్ వాడేవారికి, బ్రాండ్ వాడేవారికి వేరియేషన్ కనబడాలని బ్రాండెడ్ ఉంది మార్కెట్లో. బట్ అది మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకి ఫైనల్గా చూస్తే ఇక్కడ మనకి 10th పాయింట్ అండి, బెస్ట్ టీమ్ ఈజ్ ఈక్వల్ బెస్ట్ సిస్టమ్.
బెస్ట్ టీమ్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ సిస్టమ్ అండి. ఇక్కడ మీకు బెస్ట్ టీం రావాలంటే బెస్ట్ సిస్టమ్ని మనం తయారు చేసుకోవాలి మన టీంలో. బెస్ట్ సిస్టమ్ని మనం తయారు చేయాలి. ఇక్కడ మనకి బెస్ట్ సిస్టమ్ ఏంటి? ఎవ్రీడే ఈరోజు ఎవరైతే జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారో, లైవ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారో, వన్ టు వన్ చేస్తున్నారో, ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారో, ఎవరైతే అప్లైన్స్తో కమ్యూనికేట్ మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే డౌన్లైన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో, ఇవన్నీ కలిపి ఒక బెస్ట్ టీంని తయారు చేస్తే ఆ బెస్ట్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఇది బెస్ట్ సిస్టంలో ఒక భాగం ఇది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందంటే, మన వర్క్ టైం తీసుకుని వెళ్ళి ఫ్యామిలీకి పెడతాము, ఫ్యామిలీ టైం తీసుకుని వెళ్ళి వర్క్కి పెడతామండి. దేని టైం దానికి కేటాయించాలి మనం. దేని టైం మనం కేటాయించాలండి. పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, బర్త్డేలు ఉన్నాయి, సావు కార్యాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం చెప్పకూడదండి. ఒక లీడర్గా నీ నోటు ద్వారా నాకు అవ్వదండి ఇది చెప్పకూడదు. లేదంటే ఇంకో మీటింగ్ నాకు ఉంది సార్, ఇంకో రోజు మనం చేద్దాం, ఈ విధంగా ఉండాలి తప్ప. కానీ పెళ్ళిళ్ళు ఉన్నాయి సార్, ఫంక్షన్లు ఉన్నాయి సార్, ఏంటండి ఒక లీడర్ మైండ్ సెట్ కాదండి ఇది. లీడర్ మైండ్ సెట్ కాదు. దయచేసి ఇవి మార్చుకోండి. బ్రహ్మానందం చెప్తాడు, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, అక్కడికి మీరు రారు అని ఆయన అంటాడు. ఇక్కడ కూడా మేము ఏం చెప్తున్నాం అంటే, మిమ్మల్ని ఒక స్టార్, ఒక డైమండ్, ఒక క్రౌన్, ఒక యూసీడీ, ఒక డీసీడీ, ఒక డిఈసీడీ, ఒక విఎంసీఎం, ఒక యూత్ ఐకాన్ చేయాలని చెప్పేసి ఆలోచనతో, ఒక కసితో, ఒక ఆశతో అని మీకు చెప్తాం మీకు. బట్ వినాలి, మీరు నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడే మనం ఒక లీడర్గా ఎదగగలుగుతామండి. నేర్చుకునేటప్పుడే మనం ఒక లీడర్గా, ఒక లీడర్షిప్ మైండ్ ఫస్ట్ ఒకటే, మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టండి బిజినెస్లో. నేర్చుకోండి. ప్రతిరోజు ఒక కొత్త విషయం మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు కొత్త విషయం మనం నేర్చుకోవాలి. అందుకని ఏం చెప్తున్నానంటే, బెస్ట్ టీం కావాలంటే బెస్ట్ సిస్టమ్ని నువ్వు క్రియేట్ చేయి. నీతోనే స్టార్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ నీ అప్లైని క్రియేట్ చేయడు. నీ టీంకి ఒక ప్లాన్ ఉండాలి ఫస్ట్. నీ టీంని ఎలా గైడ్ చేయాలనుకుంటున్నావు? లేదంటే ఇంకొక టీంని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా టీం కూడా ఆ టీంలో తయారు కావాలి. వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సీక్రెట్స్ అన్ని మనం నేర్చుకోవాలి. సీక్రెట్ అని మనం నేర్చుకునేటప్పుడే మనం ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్తామండి. మరి ఇక్కడ మనకి ఈరోజు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మధ్యలో చిన్న టెక్నికల్ ఇష్యూ ద్వారా చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, బట్ రియల్లీ సారీ. మనం రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దామండి. ఈ వాల్యుబుల్ టైం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను హోస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా సరే ఇవ్వండి. మనం నెక్స్ట్ నెక్స్ట్ రేపటి చేంజెస్ అనేది మనం చేసుకుందామండి. థ్యాంక్ యూ రేఖా మేడం అని మనకంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.